శ్రీ గురుభ్యో నమ. అర్జునుడికి కర్ణుడికి వైరము ఎందుకు వచ్చినది? అసలు ఎక్కడ వచ్చినది? అర్జునుడికి కర్ణుడికి ఉన్నటువంటి వైరము ద్వాపరయుగం నాటిది కాదు, అది త్రేతాయుగానికంటే ముందు కృతయుగం నాటిది అని మనకు స్కాంద పురాణము పద్మపురాణాన్ని పరిశీలిస్తే అవగతమవుతూ ఉన్నది. పూర్వము దంబాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు గొప్ప తపస్సు చేసి వరాలు పొందినాడు. ఏమి వరాలు పొందినాడంటే 1000 కవచములను కుండలములను వరముగా పొంది, ఈ 1000 కవచములను ఎవరైతే భేదిస్తారో, అంటే 1000 కవచములను భేదిస్తేనే నాకు మరణము సంభవిస్తుంది అని వరం పొందినారు. మరి ఆ యొక్క 1000 కవచాలు కూడా భేదించబడాలి అంటే ఒక చిన్న నియమం పెట్టినాడు. ఏంటంటే 1000 సంవత్సరములు తపస్సు చేసినటువంటి వ్యక్తి నాతో 1000 సంవత్సరాలు యుద్ధం చేస్తే ఒక కవచం భేదింపబడుతుంది, అంతటితో అతడి శక్తి పోతుంది. మళ్ళీ అతడు 1000 సంవత్సరాలు తపస్సు చేసి వచ్చి నాతో 1000 సంవత్సరాలు యుద్ధం చేస్తే రెండవ కవచం భేదింపబడుతుంది. ఈ విధంగా అతడు 1000 కవచాలు భేదింపబడాలి. అంటే ఎంత అద్భుతమైనటువంటి కోరిక కోరాడో చూడండి. ఎంత సుదీర్ఘంకాలం జీవించాలి అని వాడు భావించినాడు. ఆ విధంగా భావిస్తే ఇక దేవత ఆ కోరిన వరాన్ని ఇవ్వడం సహజం కాబట్టి ఆ బ్రహ్మగారు ఆ వరాన్ని ఇవ్వడం జరిగినది. ఆ వరగర్వంతో వాడు లోకాల మీద పడిపోయాడు. ఇక లోకాలన్నింటినీ కూడా అల్లకల్లోలం చేసినాడు. 3 లోకాలను కూడా అల్లకల్లోలం చేసినాడు. దేవతలను అందరినీ కూడా ఇబ్బంది పెట్టినాడు. ఇంద్రుణ్ణి కూడా ఆ పదవీచ్యుతిని చేసినాడు. దాంతో అందరూ వెళ్ళి నారాయణుని ప్రార్థించినారు. అయ్యా, ఇలాంటి ఆపద వచ్చినది. ఈ దంబాసురుడు, అదే అతనికి సహస్ర కవచములు ఉన్నాయి కాబట్టి సహస్ర కవచుడు అనేటువంటి పేరు కూడా వచ్చినది. ఈ సహస్ర కవచుడు లేదా దంబాసురుడు అనేటువంటి వాడు లోకాలన్నింటినీ కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. మమ్మల్ని కాపాడేటువంటి బాధ్యత నీదే అంటే అప్పుడు నారాయణుడు అన్నాడు, నేను నరనారాయణులు అనేటువంటి రూపంలో బదరికావనంలో ఉన్నాను, ఆ రూపంలో వాడిని సంహరిస్తానని దేవతలకు హామీని ఇవ్వడం జరిగినది. ఆ దంబాసురుడు లోకాలన్నీ కూడా తిరుగుతూ ఈ బదరికావనానికి ఒకానొక సమయంలో రావడం జరుగుతుంది. అక్కడ ఈ నరుడు నారాయణుడు ఇద్దరు కూడా పక్కన ధనుర్బాణములను ధరించి తపస్సు చేసుకుంటూ ఉంటారు. నారాయణులు ఇద్దరు కూడా ఆ విధంగానే తపస్సు చేసుకుంటూ ఉంటారు. వాడు వీరిని చూసి, అరే వీరేంటి ధనుర్బాణములు ధరించి ఉన్నారు, ధనుర్బాణములు ధరించిన వారిని అందరినీ కూడా గెలవడం నా యొక్క ప్రధాన కర్తవ్యం కదా, వీరిని గెలవాలి, నేను ఇంతవరకు వీరిని ఎందుకు గెలవకుండా ఉన్నాను, వీరితో యుద్ధం చేయాలి అని వారి దగ్గరికి వెళ్ళి, మీరు ధనుర్బాణములు ధరించి కపట తపస్సు చేస్తూ ఉన్నారేమిటి, నాతో యుద్ధం చేయండి అని యుద్ధానికి ఆహ్వానించినాడు. అప్పుడు నారాయణుడు అన్నాడు, నాయన నువ్వు ఒక్కడివే ఉన్నావు, మేమిద్దరం ఉన్నాము, ఒక్కడు ఇద్దరితో యుద్ధం చేయడం సబబు కాదు కాబట్టి నేను యుద్ధం చేసినప్పుడు నరుడు తపస్సు చేసుకుంటాడు, నేను తపస్సు చేసుకునేటప్పుడు నరుడు యుద్ధం చేస్తూ ఉంటాడు, ఈ విధంగా మాకు అనుమతి ఇవ్వాల్సింది అంటే ఆ దంబాసురుడు ఆ సరే అని ఓకే అన్నాడు. దాంతో నరుడు తపస్సు చేస్తూ ఉన్నాడు, నారాయణుడు యుద్ధం ప్రారంభించినాడు. 1000 సంవత్సరాల పాటు యుద్ధం చేసినాడు నారాయణుడు. యుద్ధం చేసి వాడి ఒక కవచాన్ని భేదించినాడు. అంతటితో అతడి శక్తి అయిపోయింది. మళ్ళీ 1000 సంవత్సరాలు తపస్సు చేస్తేనే రెండవ కవచం భేదింపబడుతుంది. కానీ ఇదే సమయంలో 1000 సంవత్సరాల తపస్సు నరుడిది పూర్తయింది కదా, నారాయణుడు తపస్సుకు కూర్చున్నాడు, నరుడు యుద్ధానికి వచ్చినాడు. 1000 సంవత్సరాల తపస్సు చేసినాడు, నరుడు ఒక కవచాన్ని భేదించినాడు. ఇంతలో నారాయణుడిది 1000 సంవత్సరాల తపస్సు పూర్తయినది. ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరు తపస్సు చేసుకుంటూ, ఒకరు యుద్ధం చేసుకుంటూ, ఒకరు తపస్సు చేసుకుంటూ, ఒకరు యుద్ధం చేసుకుంటూ వాడి 999 కవచములను కుండలములను సహజ కవచ కుండలములను భేదించి వేసినారు. దాంతో 1000సారి వచ్చేసరికి వాడికి భయం పట్టుకుంది, మరణ భయం పట్టుకొని వాడు సూర్యనారాయణుణ్ణి ఆశ్రయించినాడు. అంటే యుద్ధం నుంచి పారిపోయి సూర్యనారాయణుణ్ణి ఆశ్రయించినాడు. స్వామి నీవే దిక్కు, నన్ను కాపాడాలి అని ఆశ్రయించి తీవ్రమైనటువంటి సూర్యోపాసన చేసినాడు. ఆ ఉపాసనకు ప్రీతుడైనటువంటి సూర్యుడు వాడికి ఆశ్రయం ఇచ్చినాడు, ఆ యొక్క నరనారాయణుల నుంచి కాపాడాడు. దాంతో చాలా కాలం చూసినారు ఇద్దరు కూడా. ఇక వీడు రాలేదు అనుకున్నాడు, ఇక వీడు రాడు అని నిర్ణయం చేసుకున్నాడు. అప్పటికి నారాయణుడి యొక్క వంతు పూర్తయిపోయినది. అంటే నారాయణుడు 500 సార్లు ఆ సహస్ర కవచుడి యొక్క కవచ కుండలమును భేదించి వేసినాడు. మిగిలినది 500సారిది నరుడి యొక్క వంతు. అంటే నరుడిది ఒక భాగం మిగిలిపోయినది కదా, శత్రుశేషము అనేది మిగిలిపోయినది కదా, అతడు యుద్ధంలో పూర్తి స్థాయిలో గెలవలేదన్నట్లే కదా సహస్ర కవచుని. అతన్ని సంహరించేటువంటి బాధ్యతను దేవతల ద్వారా తీసుకున్నాడు. అతడు ఆ ఆదిత్యుడి దగ్గర ఆశ్రయం పొంది ఉన్నాడు. కానీ వెంటనే అప్పుడు నారాయణుడు అన్నాడు, అతడు పూర్తిగా ఆదిత్యుడిలో కలిసిపోతాడు, నరుడిగా నువ్వు
ద్వాపర యుగంలో అర్జునుడిగా నరుడు అయినటువంటి నీవు ద్వాపర యుగంలో అర్జునుడిగా జన్మిస్తావు. ఈ సహస్ర కవచుడే సహజ కవచ కుండలములతో సూర్యాంశతో కుంతీదేవి యందు కర్ణుడిగా జన్మించి నీ చేతిలో హతమవుతాడు. అప్పుడు సహజమైనటువంటి కవచ కుండలములు 1000 సార్లు భేదించబడతాయి. నీకు మిగిలి ఉన్నటువంటి 500వ సారి అతన్ని ఓడించవలసినటువంటి ఆ బాధ్యత కూడా తీరిపోతుంది అని అప్పుడు నారాయణుడు చెప్పడం జరుగుతుంది. అందుకు ఆ కర్ణుడికి, అర్జునుడికి జన్మతహానే వైరం అనేది రావడం జరిగింది. ఎందుకంటే మిగిలిపోయింది కదా యుద్ధం. యుద్ధం మిగిలిపోయింది కాబట్టి జన్మ మొదలు పెట్టడంతోటే యుద్ధం ప్రారంభమవుతుంది. మొట్టమొదటిసారిగా ఎప్పుడు వీరు కలుసుకుంటారంటే యుద్ధ ప్రావీణ్యమును ప్రదర్శించేటప్పుడు. అంటే వీరి విద్యలన్నీ కూడా పూర్తవుతాయి. కౌరవులది, పాండవులది అందరిది కూడా కృపాచార్యుడే అందరికీ కూడా బోధించడం జరుగుతుంది కదా! కర్ణుడికి కూడా బోధిస్తాడాయనే. అప్పుడు యుద్ధ విద్యను అంతా ఏమి నేర్పాడో అంతా కూడా చూపించమని ఒక ఎగ్జామ్ లాగా పెడతాడు కృపాచార్యుడు. అప్పుడు అందరూ కూడా తమ యొక్క ప్రావీణ్యతను ప్రదర్శిస్తే, అర్జునుడు తన యొక్క అద్భుతమైనటువంటి అస్త్ర ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తే, కర్ణుడు కూడా నాకు ఇవన్నీ వచ్చిన తన యొక్క ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తాడు. అప్పుడు అర్జునుడికి, కర్ణుడికి మధ్య చిన్నపాటి యుద్ధం, ద్వంద్వ యుద్ధమే జరిగేటువంటి పరిస్థితి వస్తే కృపాచార్యుడు ఆపుతాడు. అప్పటి నుంచి అది కొనసాగుతూనే ఉంటుంది కర్ణపర్వంలో కర్ణుడు అంతమయ్యేదాకా. అది ఈ వైరం 3 యుగాల నాటిదనమాట. తర్వాత కర్ణుడు అంతమైన తర్వాత మళ్ళీ కలియుగంలో అయితే ఇక మళ్ళీ ఆ వైరం ఏముండదు. అంతటితో 1000 సార్లు సంహరించడం జరిగిపోయింది కాబట్టి ఇక కర్ణుడు వెళ్ళి ద్వాదశాదిత్యుల్లో ఒకరుగా ఉన్నట్టు స్వర్గారోహణలో పర్వంలో ధర్మరాజు గారు చెప్పడం జరిగింది. ద్వాదశాదిత్యుల్లో ఒకరుగా మారిపోతాడు కర్ణుడు. కానీ ఈ అర్జునుడు మాత్రం మళ్ళీ కాళహస్తి మహాత్మ్యంలో కన్నప్పగా జన్మించినట్లుగా మనకు కాళహస్తి మహాత్మ్యం చెప్పడం జరిగింది. సరే దాని గురించి మరొక మాట చెప్పడం జరుగుతుంది. ఇది కర్ణుడి యొక్క పూర్వజన్మ గాథ. ఆ సహస్ర కవచుడైనటువంటి రాక్షసుడు మళ్ళీ కర్ణుడిగా జన్మించడం వలన అన్ని శాపాలను పొందడం జరిగింది. ఆ పూర్వజన్మ సంస్కారం ఆ విధంగానే ఉన్నది. ఆ దంభము, అహంకారము అనేది అలాగే ఉన్నది. ఆ శాపములు అనేవి అన్ని రావడానికి కారణం కూడా ఆ పూర్వజన్మ సంస్కారము, పూర్వజన్మ వాసనలే కారణము అని మనకు స్కాంద పురాణము, పద్మ పురాణము చెప్పడం జరుగుతుంది. ఇది కర్ణుడి యొక్క పూర్వజన్మ. మాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.